ఇంకొక కేసులో అమెరికన్ నావీలో ఫుడ్ ఇన్స్పెక్టర్గా పనిచేసే ఒకతని పని నావీ కోసం కొన్ని ఆహార పదార్థాలని పరీక్షించడం. అయితే అతనికి విలువైన రాళ్ళు, రత్నాలు, అతని స్నేహం విలువైన రాళ్ళని కట్ చేసే వాళ్ళతో, రాళ్ళు రత్నాలు వ్యాపారం చేసే వాళ్ళతో మొదలవుతుంది. రిటైర్ అయ్యాక ఆ వ్యాపారంలోకి అతను దిగుతాడు. గత 3 జన్మల రీడింగ్స్ కేసీ అతనికి ఇలా చెప్తాడు. ఒహాయో రాష్ట్రంలో ఇతను రెడ్ ఇండియన్స్తో రాళ్ళ వ్యాపారం చేసేవాడు. అంతకు ముందు జన్మలో పర్షియా దేశంలో పుట్టి ఈజిప్టు నుంచి బళ్ళల్లో దుస్తులు తెచ్చి అమ్మే వ్యాపారం చేసేవాడు. ఇంకా పర్షియాలోని ముత్యాలు, పగడాలు, వజ్రాలు లాంటి విలువైన రాళ్ళని ఈజిప్టుకు తీసుకువెళ్ళి అమ్మేవాడు. అంతకు మునుపు జన్మలో క్రిస్టియన్ ప్రీస్ట్ల దుస్తులలో రత్నాలు కుట్టే ఉద్యోగం చేసేవాడు. అయితే రిటైర్మెంట్కి మునుపు ఇతను నావీలో ఎందుకు ఉద్యోగం చేసేవాడు అన్నదానికి వివరణ కేసీ ఇవ్వలేదు. ఇతని హాబీకి సంబంధించి పూర్వజన్మ వివరాలని కేసీ ఇచ్చాడు. బహుశా అదే ఆయన అడిగి ఉండొచ్చు. అప్రస్తుతం కాని ఓ విషయం. 1944కి మునుపు కేసీ ఇతరులకు ఇచ్చిన రీడింగ్స్లో కొందరికి విలువైన రాళ్ళను ధరించమని సలహా ఇచ్చాడు. వాటి ప్రకంపనలు వారికి ఉపశమనంగా ఉంటాయని చెప్పి. ప్రతి రకం రాయికి ఓ ప్రత్యేకమైన అటమిక్ శక్తి ఉంటుంది. అలానే ప్రతి మానవ శరీరం కూడా అటమిక్ శక్తితో నిర్మించబడ్డ శరీరమే. అయితే ఎవరికి ఏ రకం రాయి అమరుతుందో కేసీ చెప్పలేదు. అయితే అటమిక్ శక్తి ఇంకా కనుక్కోకముందే కేసీ రీడింగ్స్లో ఆ శక్తి గురించి చెప్పడం విశేషమని తర్వాత అతని రీడింగ్స్ని చదివిన వారు గుర్తించారు. మన జ్యోతిష్య శాస్త్రంలో కూడా దీని గురించి విస్తారంగా ఉంది. క్రీస్తుకి పూర్వం 10,000 ఏళ్ల క్రితం అట్లాంటిస్ ద్వీపం సముద్రంలో మునిగిపోవడానికి ముందు కొందరు అక్కడి నుంచి ఈజిప్టుకి వచ్చారు. తమతో పాటు వారు తమ కళలని, శాస్త్ర విజ్ఞానాన్ని తెచ్చారు. దాంతో ఈజిప్టు సంస్కృతిలోకి వాళ్ళ కళలు, సైన్స్ కొంత భాగం చొచ్చుకుపోయాయి. ఎవరికైనా విమానయానం, ఎలక్ట్రానిక్, టెలివిజన్, టెలిపతి, హిప్నాటిజం, అటమిక్ ఎనర్జీ మొదలైన వృత్తులకు సంబంధించిన వాటిలో ఉద్యోగం మీద ఆసక్తి ఉంటే గత జన్మలలో వారు అట్లాంటిస్లో ఆ వృత్తిలో జీవించేవారని, అలాగే ఆ శాస్త్రాలకు సంబంధించిన వృత్తిలో నంబర్ 1గా ఉంటే వాళ్ళు గత జన్మల్లో ఆ వృత్తినే చేపట్టేవారని కూడా కేసీ అనేక సందర్భాల్లో రీడింగ్స్ ఇచ్చాడు. తక్కువ అనుభవంతో ఎక్కువ ప్రతిభని తమ ఉద్యోగంలో చూపించారంటే అది ఏ వృత్తి అయినా సరే అందుకు కారణం గత జన్మలలోని ఒకటి లేదా కొన్ని జన్మల్లో వారు ఆ వృత్తిలో రాణించిన వారే అయి ఉంటారు. ఉదాహరణకి అమెరికాలోని ఒక లేడీస్ మ్యాగజైన్లో అతి ప్రతిభావంతమైన వ్యాసాలను రాసే ఓ లేడీ రైటర్ కేసీ దగ్గర రీడింగ్ తీసుకుంటే ఆమె గత జన్మలో ఓ జన్మలో అమెరికాలో ప్రముఖ నటిగా, మరో జన్మలో క్రిస్టియన్కి సంబంధించిన వార్తలు రాసే ఉద్యోగంలో, ఇంకో జన్మలో పాలస్తీనాలో తల్లిగా, మరో జన్మలో ఈజిప్టులోని టెంపుల్ బ్యూటిఫుల్లో ఉండేది. తల్లి బిడ్డల సంబంధం, బాంధవ్యాల మధ్య ఆమె చక్కని ఆర్టికల్స్ రాయడం, చక్కటి తల్లిగా పాలస్తీనాలో జీవించిన జీవితానుభవాల నుంచి వచ్చిందని కేసీ చెప్పాడు. సూటిగా రాయగల శక్తి క్రిస్టియన్స్కి చెందిన వార్తలు రాసిన అనుభవంతో వస్తుంది.